మీ పేరేంటండి? రాచకొండ నాగేష్. మీరు ఏ ఊళ్ళో ఉంటారు? నేను ఇక్కడ దిల్సుఖ్ కొత్తపేటలో ఉంటాను. ఏం జాబ్ చేస్తున్నారా మీరు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ, టైలరింగ్, కటింగ్ మాస్టర్. కటింగ్ మాస్టర్. అయితే రేవంత్ రెడ్డి గారు ఎవరి పిల్లలైతే వాళ్ళ జీతాల్లోంచి తల్లిదండ్రులకి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, 10% వాళ్ళ ఇన్కంలోంచి 10% బ్యాంక్ అంటే పేరెంట్స్కి వేద్దామని అంటున్నారు. దీన్ని ఎలా అనిపిస్తుంది మీకు? ఇది అది సరైన నిర్ణయమేనండి. రేవంత్ రెడ్డి గారు చేసింది సరైన నిర్ణయమే. దీనివల్లనైనా పిల్లలకు కానీ పిల్లలు వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈ విధంగా చేసింది కాబట్టి వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే మారుతారనే ఉద్దేశంతో పెట్టిన నిర్ణయం అయితే కరెక్టేనండి. ఎలా అంటే కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అనుకోండి. ఇది కొంతమంది ఏమంటారంటే మరి ఆడపిల్ల ఉందనుకోండి, కొడుకే ఇవ్వాలా, ఆడపిల్ల కూడా ఇవ్వాలా? ఆడపిల్ల కూడా ఇవ్వాలండి. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఇవ్వాలి. అంటే ఇదివరకు ఎప్పుడు లేదు, కొత్తగా ఎందుకు అలా వచ్చిందంటారు? ఇదివరకు అంటే ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అంటే 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 ఏ గవర్నమెంట్ పట్టించుకో దీని గురించి పెద్ద ఎవరు దాన్ని అనుకోలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేశారు కాబట్టి అది సరైన నిర్ణయం. ఆ విధంగా చేస్తే ఇప్పటినే పిల్లల మార్పు వస్తుంది, రావాలి. అంటే అసలు ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? అసలు అంటే 10% ఇప్పుడు గవర్నమెంట్ చెప్తేనే ఇవ్వడం, ఎందుకు అమ్మ నాన్నలు ఎందుకు చూడట్లేదు వాళ్ళు? అమ్మ నాన్న అంటే ఎవరికైనా పిల్లలు పెద్దగా అయిపోయినాక పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లల బాధ్యతలు వీటి గురించి పెద్ద మనుషులకి ఏంది ఇచ్చేది ఆ ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వట్లేదు. ఈ విధంగా చేస్తే మారుతారు అనే ఉద్దేశంతో పెట్టారు. ఇది కరెక్ట్ అయిన సరైన నిర్ణయం నా ఉద్దేశం. దీంట్లో రేవంత్ రెడ్డి గారిని అభినందించంటారా? దీని గురించి అయితే అభినందించాను. దాని గురించి మాత్రం సరైన నిర్ణయం చేశారు. అది కూడా సరైన నిర్ణయమే. ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటే ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం కోరుకుంటున్నారు, ఇంకేం కావాలని అనుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నామంటే ఉచిత బస్సు పథకం అయితే కరెక్ట్ లేదండి. అది వద్దు. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదైతే కరెక్ట్ సరైన నిర్ణయం కాదు. ఉచిత విద్య, ఇంకా ఉచిత విద్య వేసి కాకపోతే ఈ కొంతమంది ఇప్పుడు బస్ పాసులు ఉన్నాయి కండి. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టూడెంట్స్కు వాళ్ళకు ఉచిత బస్ పాస్ పెడితే సరైన నిర్ణయం. అది కరెక్ట్ అండి. అది పెడితే నా ఉద్దేశంలో కరెక్ట్ అది. అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా. ఉచిత విద్య, ఉచిత వైద్యం అది పెట్టాలండి. ఉచిత బస్ పాస్ అంటే అది సరైన నిర్ణయం కాదు. సరైన నిర్ణయం. ఓకే.